హలో అండ్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. వీకెండ్ వచ్చేసింది. సో కొత్త సినిమాలు కానీ, లేకపోతే ఓటీటీలో కొత్త సినిమాలు కానీ, వెబ్ సిరీస్ కానీ రావడానికి ఇదే కరెక్ట్ టైము. సో ఫ్రైడే నిన్న నైట్ మనకి సీతాదల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ మీద చాలా క్రేజ్ అయితే ఉంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ మన తెలుగు వాళ్ళకైతే మెయిన్ రీజన్ సమంత గారు అందులో యాక్ట్ చేయడం అనేది మెయిన్ రీజన్. అలా కాకుండా వెబ్ సిరీస్ లవర్స్ కి అయితే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న వెబ్ సిరీస్ ఇది. సో ఆ విధంగా దీనికి ఒక క్రేజ్ ఉంది. అండ్ బాలీవుడ్ మీడియాలో అయితే మాత్రం పక్కాగా వరుణ్ ధావన్ యాక్ట్ చేశాడు కాబట్టి ఆ క్రేజ్ ఉంది. అండ్ రాజ్ అండ్ డీకే వాళ్ళు ఎంత తెలుగు వాళ్ళైనా కూడా వాళ్ళ క్రేజ్ అంతా కూడా బాలీవుడ్ లోనే ఉంది. నార్త్ సైడ్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ అయితే చాలా క్రేజ్ తోనే రిలీజ్ అవుతుంది. అండ్ ఫిల్మ్ లవర్స్ కి ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ ఎందుకు ఇష్టము అంటే, అంటే ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఫిల్మ్ లవర్స్ లోని ఈ వెబ్ సిరీస్ అనేది సీతాదల్ అనే ఒక అమెరికన్ వెబ్ సిరీస్ కి రీమేక్ కాదు, ప్రీక్వెల్. అంటే ఆ వెబ్ సిరీస్ కి ఇది ప్రీక్వెల్. అండ్ ఇందులో ఉన్న వాళ్ళు ఆ వెబ్ సిరీస్ లో ఉన్న కొన్ని ఒక క్యారెక్టర్ కి పేరెంట్స్ లెక్క. సో అది నేను స్పాయిల్ ఏం చేయను. స్పాయిల్ చేసినా కూడా పెద్ద ఏమీ మీకు మూడ్ అనేది ఇదవ్వదు. వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు స్టిల్ నాకు అంత స్పాయిల్ చేయడం ఇష్టం ఉండదు రివ్యూస్ లో. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసింది అక్కడ సీతాదల్ ఎవరైతే అమెరికాలో డైరెక్ట్ చేశారో వాళ్ళే ఇక్కడ ప్రొడ్యూసర్స్, వాళ్ళే రుస్సో బ్రదర్స్. వీళ్ళు అమెజాన్ అంటున్నాను, అవెంజర్స్ ఎండ్ గేమ్ కి డైరెక్టర్స్. బట్ యాక్చువల్ గా సీతాదల్ అక్కడ అనేది కొంచెం ఫ్లాప్ అయింది. బట్ రాజ్ అండ్ డీకే మీద నమ్మకంతో దీనికి ప్రీక్వెల్ బాధ్యతలు కూడా రుస్సో బ్రదర్స్ చెప్పారు. సో రాజ్ అండ్ డీకే ఎలా దీన్ని మెప్పించారా, లేదా సమంత వరుణ్ ధావన్ ఎలా పర్ఫామ్ చేశారు, వీటన్నిటి కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా నేనైతే ఇది సీజన్ 1 6 ఎపిసోడ్స్, 4 ఎపిసోడ్స్ వరకు నేను చూసాను. అండ్ ఇంకా 2 ఎపిసోడ్స్ చూడాలి. బట్ ఈ 4 ఎపిసోడ్స్ వరకు నాకేమనిపించింది అంటే, ఈ వెబ్ సిరీస్ డెఫినెట్ గా రాజ్ అండ్ డీకే కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్. అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఫ్యామిలీ మ్యాన్ గానీ, ఫర్జీ గానీ ఎలా తీసారో ఇది కూడా ఇంచుమించు ఆ మూడ్ లోనే ఉంటది. అంటే రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ లో ఒక గొప్పతనం ఏంటి అంటే, మనకి మన మధ్య జరుగుతున్న కథలాగా ఉంటారు. అంటే ప్రత్యేకించి వాళ్ళు ఏమి పీరియాడిక్ వెళ్ళరు, లేదంటే కొత్త సెట్స్ వేయరు. బట్ ఆ వెబ్ సిరీస్ మనకు తెలియని లొకేషన్స్ లో చూపిస్తూ ఇదేదో మనకు వేరే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిలో మనం ఉన్నట్టు మనకి ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. సో రాజ్ అండ్ డీకే అందుకే ఇండియాలోనే బెస్ట్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ అన్నది నా ఉద్దేశం. వాళ్ళు ఎందుకో సినిమాల్లో అంత సక్సెస్ అవ్వట్లేదు. అంటే అవుతున్నారు కానీ వాళ్ళకి వెబ్ సిరీస్ లో వచ్చినంత సక్సెస్ సినిమాల్లో రావట్లేదు. అది కూడా రావాలని కోరుకుంటున్నాను. బట్ వాళ్ళు దాన్ని ప్రయత్నిస్తారో లేదో తెలియదు. ఇప్పుడు వెబ్ సిరీస్ రివ్యూ కోసం వచ్చేస్తే, సమంత గారు అయితే మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ చాలా కష్టపడ్డారు, అది తెలిసిపోతుంది. సమంత గారు ఉన్న ఆ యాక్షన్ సీన్స్ కోసం అయితే చాలా కష్టపడ్డారు. అండ్ చాలా రియలిస్టిక్ గా కూడా ఉన్నాయి. బట్ నాకేమనిపించిందంటే, సమంత గారు ఆ ఫ్యామిలీ మ్యాన్ వైబ్ నుంచి బాగానే బయటకు తీసుకొచ్చారు కానీ రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ లన్నీ ఒకే యూనివర్స్ లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో సీతాదల్ కూడా దానికి ఏమైనా లింక్ చేశారా అన్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ మాక్సిమం వెబ్ సిరీస్ కి బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే వాడేస్తున్నారా అనిపిస్తుంది నాకు. బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ అయితే బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ఒకసారి వెబ్ సిరీస్ చూస్తే అందులోకి వెళ్ళి మనం కూర్చుంటాం. సో అలా అయితే నాకు వెబ్ సిరీస్ తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సమంత గారు అయితే మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వరుణ్ ధావన్ కి వచ్చేసరికి, వరుణ్ ధావన్ పక్కాగా ఈ వెబ్ సిరీస్ లో ఒక కమర్షియల్ స్టార్ లాగా. అంటే యాక్చువల్ వెబ్ సిరీస్ వచ్చేసరికి కొంచెం అంటే ఆర్ట్ బేస్ అనం కానీ కొంచెం వెబ్ సిరీస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సో ఎలా అయినా తీయొచ్చు. బట్ వరుణ్ ధావన్ ఇక్కడ ఈ వెబ్ సిరీస్ లో వచ్చేసరికి ఒక కమర్షియల్ స్టార్ ఈ వెబ్ సిరీస్ లో ఉన్నాడు అన్నట్టు నాకైతే అనిపించింది. బట్ వరుణ్ ధావన్ లో ఉన్న గొప్పతనం అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వరుణ్ ధావన్ చాలా మంచి యాక్టర్. బట్ వరుణ్ ధావన్ ఎవరు వాడుకోవట్లేదు. ఇందులో కూడా కొన్ని దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులోనే కాదు, ఎమోషన్స్ ఏమైనా వచ్చినప్పుడు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బట్ వరుణ్ ధావన్ ని ఎక్కువ మాస్ ఇమేజ్ ఉన్న రోల్స్ కే పరిమితం చేసేస్తున్నారు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం వరుణ్ ధావన్ ఉన్నప్పుడు వరుణ్ ధావన్ దే స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకుంటున్నాడు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా 4 ఎపిసోడ్స్ చూసాను. ఇంకా 2 ఎపిసోడ్స్ చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. సెకండ్ ఎపిసోడ్ కూడా దానికి కంటిన్యూషన్ గానే బాగుంది. ఇక్కడ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటది. సో ఆ చాయిసెస్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం వెబ్ సిరీస్ అన్నిటికి ఒకటే మోడ్ లో బ్యాక్గ్రౌండ్ కొడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆ కట్స్ కూడా ఎడిటింగ్ లో ఆ కట్స్ కూడా ఒకటే రెగ్యులర్ కట్స్ చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో అది మారిస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఆ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కి తీసుకునే చాయిస్ చాలా బాగుంటది. ముఖ్యంగా కేకే మేనన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫర్జీలో కూడా కేకే మేనన్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఇందులోని ఫర్జీకి ఆల్మోస్ట్ లుక్ ఒకలాగా అనిపిస్తుంది కానీ
ఆ రోల్స్ ఒకే టైప్ అనిపిస్తున్నాయి కానీ కేకే మేనన్ దానికి వెర్సటాలిటీ చూపిస్తున్నాడు. సో నాకు అది నచ్చింది కేకే మేనన్ చాయిస్ అనేది. సిమ్రాన్ గారిని పెట్టుకున్నారు గానీ పెద్దగా సిమ్రాన్ గారు వచ్చి వెళ్తున్నారు గానీ ఈవిడేం చేస్తున్నారా లేదా అనేది నాకైతే అనిపించట్లేదు. అంటే రోల్ ఆవిడకి అంత ఇవ్వలేదు. ఆవిడ చేస్తారు కానీ వీళ్ళు రోల్ అంత ఇవ్వలేదు. మేబీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఏమైనా ఉందేమో తెలియదు. ఇంకా సీజన్ 2 కూడా ఉందంటున్నారు. యాక్చువల్ గా ఇందులో ఎవరైతే సమంత గారి పాపగా యాక్ట్ చేసిందో ఆవిడే మన అమెరికన్ సీతాదల్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా. సో అది ఒక్కటే కనెక్షన్. వాళ్ళ పేరెంట్స్ ఏంటి లైఫ్ అనేది ఈ సిరీస్ లో చూపిస్తున్నారు. అండ్ సీజన్ 2 ఉంది కాబట్టి నేను ఇంకా 2 ఎపిసోడ్స్ చూసి కూడా రివ్యూ ఇస్తాను. బట్ ఓవరాల్ గా నాకేమనిపిస్తుంది అంటే వెబ్ సిరీస్ అనేసరికి ఒకటే మ్యూజిక్ ఒకటే కట్స్ తోని ఆ వెబ్ సిరీస్ అనేది రన్ అవుతుంది. అది కాకుండా కొంచెం మార్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ గారు వచ్చాక ఎలా మ్యూజిక్ ని మార్చారు, ఎలా ఇవ్వక్కర్లేదు, ఇంకా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని వెబ్ సిరీస్ లో మ్యూజిక్ విషయంలో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంటే పాటలు ఏమి ఉండవు వెబ్ సిరీస్ లో. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా చేస్తే బాగుంటది. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం ఇంకొంచెం ఏదైనా చాయిస్ డిఫరెంట్ చాయిస్ వెళ్తే బాగుంటది అనిపిస్తుంది. రాజన్ డీకే డైరెక్షన్ అయితే చాలా బాగుంది. వాళ్ళు చాలా గ్రిప్పింగ్ గా స్టోరీని చెప్తారు. దీనికి నిజంగా చెప్పాలంటే స్టోరీ ఏమీ లేదు. బట్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏదో చాలా పెద్దదే జరగబోతుంది, పెద్దదే ఉంది అన్నట్టు వాళ్ళు చూపించిన ఆ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్సే ఈ వెబ్ సిరీస్ కి ఎంగేజింగ్ అనిపిస్తే మధ్యలో కొంచెం కొంచెం బోర్ అనిపించింది. మీకు ఓవరాల్ గా ఆ మూడ్ లో అయితే ఉంటారు. ఈ వీకెండ్ లో బెస్ట్ సజెషన్ వెబ్ సిరీస్. సో చూడండి 6 ఎపిసోడ్స్ కూడా చూడండి. ఓవరాల్ గా ఇది నా రివ్యూ. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.